హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 మీటర్ ఏమో హాఫ్ పట్టు క్లాత్ ఇచ్చి బ్లౌజ్ చూస్తే చాలా పెద్దదిగా ఉందండి. పొడవేమో 17-18 ఇంచులు ఉంది. లూజ్ చూస్తే 48 ఇంచులు. మొత్తం మీద చెస్ట్ లూజ్ అనేది 48 ఇంచులు ఉంది. ఈ క్లాత్ ఏమైనా ఎక్కువ ఉందేమో, ఎక్కువ ఇచ్చారేమో అని చూస్తే క్లాత్ ఏమో 1 మీటరే ఉంది. దీన్ని ఎలా కట్ చేయాలో ఫస్ట్ మనం చూద్దామండి. మనం సమానంగా మామూలుగా కట్ చేసినట్టే కట్ చేద్దామని ఫస్ట్ దానిపైన ఇలా కట్ చేసుకున్న క్లాత్ని పెట్టి లైనింగ్ని చూద్దామని వేశాను. ఇది మామూలుగా పొడవేమో మొత్తం పొడవు 18 ఇంచులు వచ్చింది. అంటే మనకు పొడవు వచ్చి 17. 1 ఇంచు కుట్లు లెక్క పెట్టుకుంటాం కాబట్టి 18 పెట్టాను. లూజు మొత్తం మీద 12 ఇంచులు ఉంది. 12 ఇంచులు అంటే మనకు మొత్తం మీద 48 ఇంచులు వస్తుంది. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజే కదండి. ఈ బ్లౌజ్కి మనము ఇలా సమానంగా వేసుకొని ఎలా కట్ చేయాలో చూద్దామని ఫస్ట్ వేసి చూశాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ వేసాను. ఇలా వేస్తే ఫ్రంట్ బ్యాక్ ఏమో కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు హ్యాండ్ కావాలి కదండి. ఈ హ్యాండ్కి వేస్తే చాలా పీస్ పడుతూ ఉంది. ఈ సైడు ఆ సైడు ఈ పీస్ వేసేదానికి కూడా మనకు క్లాత్ అయితే లేదు. దానికని నేను ఒకసారి వేరే విధంగా వేసి చూద్దామని మొత్తం లైనింగ్ అంతా తీసేసి ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఇలా సగానికి ఈ పక్క కొంచెం వదిలేసి ఎంతైతే మనకు బ్యాక్ పార్ట్ సరిపోతుందో అంత ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వేసుకొని ఫస్ట్ చూద్దాము. ఇలా వేసి కరెక్ట్గా సమానంగా పెట్టి చూసుకోవాలి. ఇలా వేసి చూసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూసుకున్నాను. ఇలా వేస్తే మనకు కరెక్ట్గా ఇది సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి చూద్దాము. ఇలా వేస్తే సరిపోదు. ఇలా మనము ఇటు సైడ్కు ఒక పార్టు అటు సైడ్కి ఒక పార్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి సరిపోయింది. దీన్ని ఇలా మనము ఫస్ట్ కట్ చేసేసుకుందాము. ఎందుకంటే మనకి ఈ సైడు క్లాత్ మిగిలింది, ఆ ఫ్రంట్ పార్ట్ కింద ఒక క్లాత్ మిగిలింది. ఆ క్లాత్ ఈ క్లాత్ ఆ పక్క సైడ్ ఏమో ఒక హ్యాండ్ వేసుకొని ఈ పక్క సైడ్ ఇంకో హ్యాండ్ వేసుకోవచ్చు. ఇదైతే మనకి ఎక్కడ పీసులు పడకుండా ఉంటుందండి. హాఫ్ పట్టు క్లాత్ కాబట్టి మనం పీసులు వేసినా వేసుకోగా అది దారులుగా వచ్చి మొత్తం ఊడిపోతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా మొత్తం మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి. నా వీడియోస్లో చాలా మీరు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చండి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కింద పార్ట్లో ఈ సైడ్ కట్ చేసుకుందాము. చూడండి, మనకు ఇంత పీస్ మిగిలింది. ఈ సైడ్ ఏమో మనం ఒక పార్టు హ్యాండ్ కట్ చేసుకుందాము. కొంచెం నిదానంగా ఈజీగా కట్ చేసుకున్నామంటే మనకు కొంచెం కుచ్చి పెడదామని కొంచెం ఎక్స్ట్రా పెట్టున్నానండి. దానికని నాకు క్రాస్ బెల్ట్లు అనేవి కొంచెం పీసులు పడతాయి. లేదంటే మనకు పీస్ పడకుండానే క్రాస్ బెల్ట్ అనేవి కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక సైడు.
ఈ సైడ్ మనకు పైన ఎందుకు వచ్చిందంటే ఒక సైడ్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఒక సైడ్ ఏమో ఫుల్గా ఉంది, ఇంకొక సైడ్ ఏమో మనం వదిలేసాం కదా, అక్కడ మిగిలిన క్లాత్కి మనకు ఇట్లా హ్యాండ్కి సరిపోయింది. ఈ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసి ఇదేమో మనము క్రాస్ బెల్ట్కి వేసుకొని, ఒక క్రాస్ బెల్ట్ ఏమో ఇక్కడ వస్తుంది, ఇంకొక క్రాస్ బెల్ట్కి మనకు బ్యాక్ పార్ట్కి మనము నెక్ ఇంకా కట్ చేయలేదండి. ఆ నెక్ కట్ చేసామంటే మనకు అది కూడా సరిపోతుంది. ఇది కట్ చేసామంటే నెక్ అదే కాదండి, కొంచెం పెద్దది. నేను చెప్పినట్లు హ్యాండ్కి కుచ్చి పెడదామని కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, దానికని మీకు ఈ క్రాస్ బెల్ట్ అనేది తక్కువ వచ్చాయి. మామూలుగా అయితే సరిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.